హాయ్, నా పేరు కుమారి. నేను ఇప్పుడు మిక్స్డ్ పలావ్ చేస్తాను. మిక్స్డ్ పలావ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాము. మిక్స్డ్ పలావ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు, మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్, జీడిపప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, మసాలా పొడి, ఎండుమిర్చి, కరివేపాకు, బాస్మతి రైస్. ఇప్పుడు మూకిట్లో ఆయిల్ వేస్తాను. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మనం పలావ్లోని వేసుకోవాలి కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. బిర్యానీలో అయితే వేసుకోక్కర్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. రొయ్యలు కూడా వేస్తున్నాను. ఉడకబెట్టిన మటన్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. చికెన్కి అయ్యి పడుతుంది. కొద్దిగా మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. జీడిపప్పు వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిందాం. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు రైస్ వేద్దాం. ఒక గ్లాస్ రైస్కి 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఉప్పు కూడా 2 గ్లాస్కి 1 స్పూన్ ఉప్పు. కారం 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి వేసాను. కలుపుకున్న మిశ్రమం అంతా ఈ వాటర్లో వేసుకోవాలి. ఇది ఒకసారి కదిపి మూత పెడదాం. బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం. పలావ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గుమగుమలాడే మిక్స్డ్ పలావ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.